తర్వాత వాళ్ళ మీద ఉక్కు పాదం మోపినము. అంటే దేర్ వాజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీబడి బీయింగ్ స్పేర్డ్. We also put PD Act on some PD Act on people who are dealing with PDS rice. Nenu as soon as I became minister, first thing I said is, ఇది నిరుపేదలకు అందాల్సిన బియ్యము, ఆహారము, దీంట్లో ఎవరైనా ఇల్లీగల్ ట్రేడ్ చేస్తే వాళ్ళని తొక్కాల్సిందే అని నేను ఒక చేసినాం. అధికారులు ఇన్వాల్వ్ అయితే వాళ్ళని సస్పెండ్ చేసినాం. ఎనీ ట్రేడర్స్, మిల్లర్స్, ట్రాన్స్పోర్ట్ ఇన్వాల్వ్ విత్ ఇట్, we put PD Act. But let us look at the positive side going forward. This is a historic step, giving fine rice to such a huge percentage of the population. Thank you very much. Karthik, last question. After that we'll move on. Rahul, I will chance. I actually point out it's a historical decision, giving superfine rice to people. But at the same time, there are, as you mentioned, there are 13 lakh applications are still pending at various levels. So these people will be picked up because they're not being given. Chudu, they're not being given even now, no. Karthik, see, the process is underway. In all likelihood, the process will be completed and they will be due for be given fine rice in April. Okay, sir. Okay, thank you very much. Yes, sir. No more negative questions. గారు ఆయన రిబ్ ఫ్రాక్చర్ అయినా పట్టి కట్టుకొని పని చేస్తుంది. అది ఎవరు అప్రిషియేట్ చేస్తున్నారు? అది మరి రాష్ట్రంలో నలుమూలల మీరు ఎక్కడున్నా సరే, మీరు ఈ సన్న బియ్యం మీరు ఎక్కడికి షిఫ్ట్ అయినా, మీరు ఉదాహరణకి చాలా మంది హైదరాబాద్ లో ఉంటారు, మీ రేషన్ కార్డు మీ ఊర్లో ఉంటుంది. మీకు కూడా మీరు ఎక్కడుంటే అక్కడ ఈ రేషన్ బియ్యం డ్రా చేసే విధంగా సిస్టమ్ కూడా మరి ముందుకు తీసుకుపోతున్నాము. అదే విధంగా చాలా కాలం నుంచి నిరుపేదలు ఎంతో వెయిట్ చేస్తున్నా, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రేషన్ కార్డు విషయంలో కూడా, అంటే రేషన్ కార్డు రెండు రకాలు. ఒకటి రెండోది కొత్త రేషన్ కార్డు. ఇది ఎవరేమన్నా ఇది నిస్సందేహం, ఇది గత 10 ఏళ్లలో గత ప్రభుత్వం ఈ విషయం నిర్లక్ష్యం చేసింది. వాళ్ళు ఏదో అంకెలు ఇస్తారు, మేము 2 లక్షలు ఇచ్చాం, 3 లక్షలు ఇచ్చాం అంటే అవన్నీ కూడా బై ఎలక్షన్స్ టైం ఇచ్చినవి. కానీ రాష్ట్రంలో ఎప్పుడు కూడా టోటలీ ఓపెన్ అప్, అంటే ఎంత మందికి కొత్త ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా, అదేవిధంగా ఎంత మందికి కొత్త రేషన్ కార్డులు కావాలన్నా సాచ్యురేషన్ మోడ్ లో మేము ఇప్పుడు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుని ముందుకు పోతున్నాము. అదేవిధంగా ఈ రేషన్ కార్డు ఒక ఐడెంటిటీ, ఒక సెక్యూరిటీ అనే విధంగా కూడా నిరుపేదలకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడింది. ఇప్పుడు కొంతకాలం నుంచి రేషన్ కార్డ్స్ ఇచ్చే ప్రక్రియ, ఇచ్చే పాలసీ కూడా లేదు. నౌ మేము ఇప్పుడు కొత్త ఫిజికల్ రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ కూడా మొదలు పెడుతున్నాము. బీపీఎల్ కుటుంబాలకి ట్రై కలర్ కార్డు, 3 రంగుల కార్డు, మరి ఏపీఎల్ కుటుంబాలకి, అంటే అబోవ్ పవర్టీ లైన్ కుటుంబాలకి గ్రీన్ కలర్ కార్డు డిజైన్ చేసి ప్రింట్ కి ఇవ్వడం జరిగింది. మరి అవి వస్తూనే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇప్పుడు కార్డు ఉన్నా లేకున్నా ఈ అప్రూవ్డ్ లిస్ట్ లో ఉంటే సన్న రకం బియ్యం 1 ఏప్రిల్ నుంచి లాగు అవుతుంది. దయచేసి ఇది మీరు గమనించాలి. మీరందరూ చాలా చైతన్యవంతులు. 84% జనాభాకి కడుపు నిండా తినే మంచి రకం ఆహార ధాన్యాలు ఇవ్వడం సొసైటీలో ఎంత విప్లవాత్మక మార్పు తీసుకొస్తుందో మీరందరూ కూడా ఆలోచన చేసి ఆ విధంగా మరి ఈ స్కీమ్ కి అంత పబ్లిక్
పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం ఒక్క నిమిషంలో చెప్పి నేను అది మానేస్తాను. అప్రాక్సిమేట్ గా అటు ఇటుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 89,73,708 కార్డులు ఉన్నాయి. సరే, ఆ తర్వాత 10 ఏళ్ల పాటు కొన్ని కార్డ్స్ డిలీట్ అయితే కొన్ని కార్డ్స్ యాడ్ అయ్యాయి. ఇది బై ఎలక్షన్ లోనే. ఏనాడు కూడా వాళ్ళు టోటల్ గా ఓపెన్ అప్ చేయలేదు. ఇష్యూ తీసుకుంటే టోటల్ 10 ఏళ్లలో వాళ్ళు 49,479 కొత్త కార్డులు ఇవ్వడం జరిగింది. ఇన్ 10 years. మేము 10 months లో దీనికి 10 రెట్లు ఇవ్వబోతున్నారని చెప్పి నేను మనం చేస్తున్నాను. సరే, అది ఒక విషయం అయితే మీకు ఇంకొకటి, వాళ్ళ హయాంలో కొత్త మెంబర్స్, ఫ్యామిలీలో కొత్త మెంబర్స్ రేషన్ కార్డులో చేర్చడానికి దరఖాస్తులు కూడా అది అప్పుడు మీ సేవా సెంటర్ లో అప్లికేషన్ చేసుకోమని చెప్పినారు. అవి కూడా మేము పరిశీలన తీసుకుంటున్నాం. అప్పుడు గత ప్రభుత్వం ఇవ్వలేదు, మేమే పరిశీలన తీసుకుంటున్నాము. లుకింగ్ వెరీ సీరియస్ రావు. ఓకే, దెన్ ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఆర్ is 90 lakhs. Total number of beneficiaries is 2.85 crores. మీరు కొంచెం జరిగితే ఆ ఫిగర్స్ ఉన్నాయి బ్రదర్. అక్కడ మీరు కెమెరా ఆన్ పెట్టుకుని జరగాలండి. మీరు అటు ఇటు తొక్కినా పోయిందిగా. ఓకే, total number of food security cards is 90 lakhs. Total number of beneficiaries 2.85 crores. Total expenditure now presently on the PDS system is for rice is 10,665 crores. This is shared about equally between the central and state governments. Okay, next. అదే విధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మరి రైస్ తో సహా ఇతర నిత్యావసర వస్తువులు కూడా క్రమక్రమంగా యాడ్ చేయాలనే ఆలోచనతో మరి సివిల్ సప్లై శాఖని కమిషనర్ కూడా ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పడం జరిగింది. ఇట్ విల్ బి యాజ్ ద స్టేట్స్ ఫైనాన్షియల్ పొజిషన్ ఇంప్రూవ్స్, ఈ రైస్ తో సహా ఇతర నిత్యావసర వస్తువులు కూడా యాడ్ చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. పప్పులు, ఉప్పులు, చింతపండు, ఆ విధంగా అది కూడా యాడ్ చేయబోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. జస్ట్ గో బ్యాక్ టు ఎర్లియర్ స్లైడ్. Okay, the inaugural launch of distribution of Sanna Biyam under PDS of Ugadi పండుగ రోజున we thought a new beginning. This is a historical step forward. Ugadi is the right day to do this. So Ugadi రోజున హుజూర్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సన్న బియ్యం పథకం ప్రారంభిస్తారు. ఇది టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనే విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. 30 తారీఖున హుజూర్ నగర్ లో ఉగాదిన స్కీమ్ లాంచ్ చేసి 1 April నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందర్ రేషన్ కార్డ్ హోల్డర్స్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ ఫైన్ రైస్. ఏమైందమ్మా పోయిందా స్లైడ్? ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్. This is the first initiative of its kind taken in the entire country. భారతదేశంలోనే ఇది ప్రప్రథమం. Earlier, ఈ దొడ్డు బియ్యం coarse rice was distributed. This resulted in, consumers did not prefer it. It resulted in resale and diversion. Our government is introducing a Sanna Biyam in PDS scheme to ensure that తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకి, లోవర్ మిడిల్ క్లాస్ అందరికీ కడుపు నిండా మరి ఆహారం సప్లై చేయాలి, ఫుడ్ సప్లై చేయాలనే ఉద్దేశంతో మేము ఈ స్కీమ్ మొదలు పెడుతున్నాము. అదేవిధంగా owing to its better preference and more consumption, the government envisioned